ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతిలో శ్రీ పద్మావతి ఉమెన్స్ మెడికల్ కాలేజ్ ఉంది. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంబర్ 1 స్థానంలో ఉంది. అక్కడ దాంట్లో ఎన్ఆర్ఐ కోటా సీట్లు కూడా ఉన్నాయి. మీరు డబ్బులుంటే కొనుక్కునే పని అయితే ఆడపిల్లలకి మీరు ఆంధ్రప్రదేశ్లో ఎన్ఆర్ఐ కోటా కింద పద్మావతి ఉమెన్స్ మెడికల్ కాలేజీలో చేర్పించండి. ఇంకోటి ఏంటంటే 5 మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాటిలలో ప్రైవేటు కాలేజీల్లో ఎన్ఆర్ఐ సీట్లు ఉన్నాయి, సి కేటగిరీ సీట్లు ఉన్నాయి. 20 లక్షలు కట్టి మనం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీటు పొందొచ్చు. అవేవి 5, తర్వాత వచ్చింది ఇంకోటి పాడేరులో ఒకటి, అదే అరకు దగ్గర, రెండవది విజయనగరం, 3 రాజమండ్రి, 4 ఏలూరు, 5 మచిలీపట్నం, 6 నంద్యాల. ఈ కాలేజీల్లో సి కేటగిరీ ఎన్ఆర్ఐ కోటా కింద గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో మనం సీటు కొనుక్కునే వెసులుబాటు ఉన్నది. ఇది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మొదటి దశలో ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఆల్ ఇండియా కోటాలను నింపుతారు సీట్లు. దాంతోపాటు సమాంతరంగా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ తెలంగాణ, ఆంధ్రాలో ఎన్టీఆర్ యూనివర్సిటీ నోటిఫికేషన్లు విడుదలవుతాయి. అవి ఇవి సమాంతరంగా జరుగుతాయి. ముందు మెరిట్ సీట్లు గవర్నమెంట్ సీట్లకు ప్రైవేటు కళాశాలల్లో ఉండే కన్వీనర్ కోటా ఏ కేటగిరీ సీట్లకు అడ్మిషన్ జరుగుతాయి. బి, సి కేటగిరీలకు విడిగా నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అలాగే ఆయుష్ కోర్సు, ఆయుర్వేదము, హోమియోపతి, యునాని, సిద్ధ, న్యాచురోపతి కోర్సు జాతీయ స్థాయిలో నీటి పరిధిలో లేకపోయినా తెలంగాణ ప్రభుత్వం అనవసరంగా ఈ హైదరాబాద్ నుండే గవర్నమెంట్ న్యాచురోపతి, గాంధీ న్యాచురోపతి మెడికల్ కాలేజీలో అడ్మిషన్లకు నీట్ను జోడించింది. అవసరం లేదు, ఎక్కడ నిబంధనలు లేవు, కావాలని అనవసరంగా దాన్ని తగిలించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అక్కడుండే 2 ప్రైవేటు న్యాచురోపతి యోగా మెడికల్ కాలేజ్, ఒకటి బాపట్ల సమీపంలో పివి పాలెంలో కేర్ న్యాచురోపతి యోగా మెడికల్ కాలేజీ, గుంతకల్లో పతంజలి న్యాచురోపతి యోగా మెడికల్ కాలేజీలో 100 సీట్లు ఉన్నాయి. అక్కడ అడ్మిషన్ నీటితో సంబంధం లేదు, ఎంసెట్తో సంబంధం లేదు, ఇంటర్మీడియట్ మెరిట్ ప్రాతిపదికన అక్కడ అడ్మిషన్లు పొందొచ్చు. మరి మేము తెలంగాణ వాళ్ళం కదా, ఆంధ్రాలో ఆ 2 ప్రైవేట్ కాలేజీలో పొందొచ్చా అంటే ఏ కేటగిరీ కన్వీనర్ కోటా కింద అర్హత లేకపోయినా 50 మేనేజ్మెంట్ సీట్లలో తెలంగాణ వాసులు, ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా అడ్మిషన్ పొందే అవకాశం ఉంది. హైదరాబాద్ నుండి 60 సీట్లు న్యాచురోపతి సీట్లను ఎక్కడా నిబంధన లేకుండా ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనాలోచితంగా నీట్ ర్యాంకుల ఆధారంగా మేము నింపుతాము అని చెప్పారు. అది ఇప్పుడైనా తొలగించేయచ్చు, అది రాష్ట్ర ప్రభుత్వ నిబంధన కనుక కొంచెం ఆలోచన పెడితే ఆ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చొరవ చూపితే, మరి ఆరోగ్య శాఖ మంత్రి రాజనరసింహ అనుకుంటే ఆ నీటి నిబంధన తొలగించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోలా ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా నింపచ్చు.